ఇంటికి ఎవరన్నా చుట్టాలొస్తే ఎట్లా మర్యాదలు చేస్తాం? వాకిట్లకు రాగానే కాళ్ళు కడుక్కోమని చెంబుల నీళ్ళు ఇస్తాం, తూడ్చుకోనికి తువాలు ఇస్తాం, కుర్చీలో కూసోంగానే నీళ్ళు ఇస్తాం. షాయి తాగుతారా, షర్బత్ చేసి అన్నా అని వాళ్ళు ఏది అడుగుతా చేసి ఇస్తాం. ఎప్పుడు తినొచ్చిర్రో ఏమో అని అన్నం తిందని రారి అని కూడా పిలుస్తాం. ఇట్లా అచ్చిన చుట్టం కాలుకు మట్టి అంటకుండా చూసుకొని మంచిగా సాగదోలుతాం. గట్నే మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా బయటి దేశాల నుంచి వచ్చిన అపురూప చుట్టాలను గదే తీర్ల మర్యాదలకు లోటు లేకుండా చూసుకుంటున్నారట. అది ఎట్లా మరి మరి ఆ చుట్టాలు ఎవరు అసలు? ఏంది అట్లా చూస్తున్నారు? ఈ పీటలేంద్రో కొత్తగా ఉన్నాయి. ఆగో ఈ కొంగలు మనకాడి లెక్క లేవని పరిశాన్ అవుతురులే. ఆవు ఇవన్నీ మన లోకల్ పక్షులు కాదు, బయట దేశాలకి వెళ్ళి వచ్చినాయి. ఈ ఎండాకాలం వెళ్ళేదాకా మనతానే ఉంటాయి. ఇక కిసకిస కూతలు పెట్టుకుంటా చెట్టు పుట్టల మీద పక్షులు వాళ్తుంటే వాటిని చూసి ఆగో కెమెరాలతోటి ఫోటోలలో బంధించేందుకు ఎంతమంది వచ్చిరో చూడురి. కొందరేమో బైనాక్యులర్లు పెట్టుకొని దూరంగా ఎగురుతున్న పిట్టలను మిటమిట చూడబట్టిర్రు. ఇట్లా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావుపేట చెరువు కాడ పక్షుల పండుగ పేరుతోటి పేరంటం పెట్టిరు ఫారెస్టోళ్ళు. ఇక ఆనే ఎందుకంటే ఈ చెరువు కాడికి 46 తీర్ల దేశాల నుంచి పక్షులు రివర్ ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ మెట పెడుతుంటాయట. మంచిగా చెరువులో ఈదుకుంటా కొమ్మల మీద వాలుకుంటా సందడి చేస్తుంటాయి. ఇక అవి చూస్తుంటే ముద్దుగా కనిపిస్తుంటాయి. పక్షులంటే పాయిరపడేటోళ్ళు కూడా బయట దేశాల పక్షులను చూస్తేందుకు బాగా మందే వస్తుంటారు ఇడికి. ఇక వాళ్ళ కోసం ఈ తాప బర్డ్ ఫెస్ట్ పేరుతోటి కార్యం పెట్టిరు మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు. పక్షులను జనాలే కాదు కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకొచ్చి కాపాడాలి. అప్పుడే పర్యావరణ సమతుల్యత మంచిగా ఉంటుంది. ఎవరు కూడా పక్షులకు కీడు చేయొద్దనుకుంటా ప్రజలకు పిలుపునిచ్చారు అన్నట్టు. ఇప్పుడు ఒక్కసారే కాదు, ఓ తాత ముత్తాతల సందే బయట దేశాల పక్షులు ఈ సీజన్లా మన ఊర్ల పొంటే వస్తుంటాయి. మరి వచ్చిన చుట్టాలను మంచిగా కాపాడి సాగదోలాలి. కాబట్టి జనాలు కూడా ఎవరు వాటి జోలికి పోవద్దు. అవి వస్తే మంచి అవుతుంది, వానలు దండిగా పడతాయని కూడా కొంతమంది నమ్ముతుంటారు.